ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఎలాగో ప్రార్థించాను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దినము యోనా దేవుని మాట వినక దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు దేవుడు తనను ఒక చేప కడుపులోకి పంపించాడు. ఆ చేప కడుపులో యోనా చాలా బాధలు పడుతున్నాడు, చాలా శ్రమ పడుతున్నాడు. ఆ శ్రమ పడుతున్న సమయంలో, ఆ బాధపడుతున్న సమయంలో యోనా దేవునికి ప్రార్థించాడు. ప్రభువా, నేను ఉపద్రవంలో ఉన్నాను, నన్ను రక్షించు నాయన. నీకు నేను వ్యతిరేకంగా వెళ్ళను ప్రభా, నీ మాట వింటాను నాయన అని మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు యోనా ప్రార్థనను విన్న దేవుడు యోనాను రక్షించాడు. యోనాను దీవించి ఆశీర్వదించి మరలా నినేవేకి పంపించాడు. అలాగుననే దేవుని కుమారుడా కుమార్తె, ఈ దినము నీ తలంపులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయా? నీ ఆలోచనలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయా? అవును, నీకున్న శ్రమను బట్టి, నీకు కలిగిన దుఃఖాన్ని బట్టి, ఆ దుఃఖం, ఆ శ్రమ నేను దేవునికి దూరపరుస్తున్నా. దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించాలన్న ఆలోచన నీలో కలుగుతున్నాయా? అయితే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి వ్యతిరేకంగా ఉండి నీవును నేను ఏమీ చేయలేం, కానీ దేవునికి వ్యతిరేకంగా యోనా ఏమీ చేయగలిగాడు? ఉపద్రవంలో పడ్డాడు. కానీ మరలా దేవునికి ప్రార్థించినప్పుడు ఉపద్రవం బయట పెట్టాడు యోనాను దేవుడు. అలాగుననే సహోదరుడా, ఈ దినం నీలోని వ్యతిరేక తలంపులన్నీ మాని దేవునికి దగ్గరై దేవుని సన్నిధిలో నీకున్న ఉపద్రవాన్ని బట్టి, నీకున్న శ్రమను బట్టి ప్రార్థించగలిగితే యోనాను కాచిన దేవుడు, యోనాను రక్షించిన దేవుడు నిన్నును రక్షించి నీకున్న ప్రతి విధమైన ఉపద్రవమును తప్పించి నిన్ను ఆశీర్వదిస్తానని ఈ దినం దేవుని వాగ్దానం ద్వారా నీతో స్పష్టంగా మాట్లాడుతుంది. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థించగలవా? ప్రార్థిస్తే దేవుని ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోగలరు. ఆమె ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, సుందరమైన నామం, లెక్కలేని వందనాలు. ఈ దినం దేవుని యొక్క వాగ్దానమును విన్న, దేవుని వాగ్దానమును చూచిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి వారికున్న ప్రతి విధమైన శ్రమ నుండి తప్పించండి. వారికున్న ప్రతి వ్యతిరేక తలంపులను వారి నుండి తీసేసి నీ తట్టు చూస్తూ నిన్ను వెంబడి గొప్ప జీవితంలో వారి తలంపులకు దయచేసి మహిమా ఘనత ప్రభువులు మీరే పొందుకుంటారు. మా ప్రియ రక్షకుడు ప్రాణేశ్వరుడిన నగరుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరుడు, ఈ దినము వాగ్దానమును విన్న, వాగ్దానమును చూచిన నీవు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసిందిగా దేవుని నామమున మనవి చేస్తున్నాను.